మహానాడు 3 రోజులు పసుపు పండుగ. పసుపుమయమైన కడప నగరం లాస్ట్ రోజు 5 లక్షల మందితో సభ. ప్రతినిధులకు నోరూరించే వంటకాలు, సీమ స్పెషల్ రుచి చూపించేలా మెను. వైసీపీ ఆరోపణలకు విజయసాయిరెడ్డి కౌంటర్, ఎవరితోనూ చర్చించలేదని క్లారిటీ. ఏపీ పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రేవంత్, మహేష్ కుమార్ గౌడ్. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ప్రకటనపై చర్చ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు నోటీసులు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలన్న ఏసీబీ. రోటీ తింటారా, తూటాలకు బలవుతారా? పాక్ కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. లొంగిపోయిన ద్రోహుల వల్లే ఎన్కౌంటర్, నంబాల మృతిపై మావోయిస్టుల లేఖ విడుదల. తిరుమల ఘాట్ రోడ్ లో చిరుత కలకలం, సెల్ ఫోన్లలో బంధించిన పర్యాటకులు. జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ లో రాజమర్యాదలు, AK-47 తో సెక్యూరిటీ కల్పించిన దయాది దేశం. విక్టరీతో లీగ్ ను ముంచిన పంజాబ్, ముంబైపై 7 వికెట్ల తేడాతో విజయం.